శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కృతయుగము 4000 ఏండ్లు, దానికి అన్ని వందలే సంధ్యలు. సంధ్యాంశమున గురించి కూడా రీతిగానే ఉండును. కృతయుగమున ప్రక్రియాపాదము 4000, కావున 400 సంధ్యలు. సంధ్యాంశము కూడా అంతే. త్రేతాది యుగంలో 7000 ఏండ్లు, దానికి కూడా 300 సంధ్యలు. సంధ్యాంశములు కూడా 300 అనబడినవి. త్రేతాయుగమున అనుషంగ పాదము 3000 ఏండ్లు, ద్వాపరమున 2000 ఏండ్లని చెప్పబడినవి. దానికి కూడా సంధ్యలు 200, సంధ్యాంశములు కూడా 200. ద్వాపరమున ఉపోద్ఘాతము అనున్నది 3వ పాదం అనబడును. సంఖ్యావేత్తలకు జనులు కలిని 1000 ఏండ్లుగానే చెప్పుదురు. దానికి కూడా సంధ్యలు 100, సంధ్యాంశములు కూడా 100. కలియుగమున సంహార పాదము 4వదిగా చెప్పబడినది. సంధ్యలతోనూ సంధ్యాంశములతోనూ కూడినవి 4 యుగములు. ఇది 12,000 ఏండ్లు కలది. 4 యుగముల సమూహము అని చెప్పబడినది. ఈ విధంగా పాదములతో శ్లోకముల సంఖ్య 5,000. అట్లే సంధ్యాంశములతోనే తక్కినవి 2,000. ఈ విధంగా కవులు పురాణమును 12,000 కలదిగా చెప్పుదురు. వేదము 4 పాదములు కలదైనట్లే యుగము కూడా 4 పాదములు కలది. యుగము 4 పాదములు కలదిగా బ్రహ్మ స్వయంగా నిర్మించినట్లే దేవతలకు కూడా పూర్వం బ్రహ్మచే 4 పాదములు కలదిగా యుగము చెప్పబడినది. స్వయంభువ వంశాను కీర్తనము. సూతుడు అనెను, భూత భవిష్యత్ కాలపు మన్వంతరములన్నింటిలోనూ ఇచ్చట నామరూపములతో సమాన అభిమానం కలిగి అనేక విధములైన ఏ దేవతలు ఎందరు పుట్టిరో వారా మన్వంతరమున అధిపులు. ఋషులను మానవులు కూడా అందరూ సమానముగా అభిమానులు. మహర్షుల సృష్టి చెప్పబడినది. ఇక స్వయంభవ మనవు యొక్క వంశమును అనుక్రమంగా విస్తారంగా చెప్పెదను వినడు. స్వయంభవ మనవునకు అతనితో సమానులైన 10 పుత్రులు ఉండరి. వారు సప్తద్వీపములో కలిగి సముద్రంలో నిధులు కల ఈ భూమి అంతటను ప్రతి సంవత్సరము వ్యాపించి నివాసముగా చేసుకొనిరి. అప్పుడు స్వయంభవ మన్వంతరమున మొదటిది త్రేతాయుగము. ప్రజాసృష్టికి తగిన తపము యోగము కలవారును స్వయంభువునకు పౌత్రులను అయిన ప్రియవ్రతుని పుత్రులచే ఈ భూమి అంతయు నివాస భూమిగా చేసుకొనబడినది. వీరుడైన ప్రియవ్రతుని వలన సంతానవంతులైన వారు స్వయంభువ మనువునకు కన్య కలిగెను. ఆ మహాభాగ్యవంతురాలు కర్దమ ప్రజాపతికి భార్య అయినది. ప్రియవ్రతునికి సమ్రాట్ కుక్షి అనువార్లు 20 కన్యలు 100 పుత్రులు కలిగిరి. ఆ 20 కన్యల సోదరులైన 10 సూర్యులు ప్రజాపతితో సమానులు. వారు అగ్నిధ్రుడు, వపుష్మంతుడు, మేధుడు, మేధాతిథి, విభువు, జ్యోతిష్మంతుడు, జ్యోతిమంతుడు, హవ్యుడు, శవనుడు, సర్వుడు అనువారు. ప్రియవ్రతుడు ధర్మ ప్రకారంగా ఈ 7గురిని 7 ద్వీపములందు పట్టాభిషిక్తులను చేసెను. ఆ ద్వీపములను గురించి వినడు. ప్రియవ్రతుడు మహాబలుడైన అగ్నిధ్రుని జంబూద్వీపమునకు రాజుగా చేసెను. మేధాతిథిని ప్లక్షద్వీపమునకు, వపుష్మంతుని సాల్మల ద్వీపమునకు, జ్యోతిష్మంతుని కుశద్వీపమునకు, జ్యోతిమంతుని క్రౌంచ ద్వీపమునకు, హవ్యుని శాఖద్వీపమునకు, శవనుని పుష్కర ద్వీపమునకు రాజుగా చేసెను. పుష్కర ద్వీపమున శవనునికి మహావీతుడని పుత్రుడు కలిగెను. ధాతకియును అను ఈ 20 పుత్రులు శ్రేష్ఠులైన పుత్రులు. మహాత్ముడైన అతని పేర ఆ దేశము మహావీతతీర్థమని పిలువబడినది. ధాతకి అను పేర ధాతకి ఖండమని కూడా ఆ దేశమును పిలిచెదరు. ప్రభువైన హవ్యుడు శాఖద్వీప రాజులైన పుత్రులను కనెను. వారు జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీచకుడు, వసుమోదుడు, సుమోదాకుడు, మహాదుమ్రుడు అను 7. జలదునిది జలదవర్షం మొదటిది, కుమారునిది కౌమార వర్షం రెండవది, సుకుమారునిది సుకుమార వర్షం మూడవది, మనీచకునిది మనీచక వర్షం 4వది, వసుమోద వర్షం 5వది, మోదాకునిది మోదాక వర్షం 6వది, మహాద్రుమునిది మహాద్రుమ వర్షం 7వది. వీరి యొక్క నామములతోనే 7 దేశములు ప్రసిద్ధి పొందినవి. క్రౌంచద్వీప రాజైన జ్యోతిమంతునికి కూడా 7 పుత్రులు ఉన్నారు. వారు కుశలుడు, మనగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారుడు, ముని, దుందుభి అనువారు. వారి స్వనామములతో వెలిసి క్రౌంచ ద్వీపాశ్రయములైన దేశములో శుభములు. ఉష్ణుని
దేశము ఉష్ణము అనబడినది. పీవరునిది పీవరమని, అంధకారకుని దేశము అంధకారమనియో, ముని యొక్క దేశం ముని అని, దుందుభిది దుందుభి అనియు అనబడినవి. క్రౌంచద్వీపంలోని ఈ 7 దేశములో భాస్వరములు ప్రకాశవంతములు. కుశద్వీపమున జ్యోతిష్మంతునికి చక్కని మహా తేజస్సులైన 7 పుత్రులు కలిగిరి. వీరు ఉద్భిదుడు, వేణుమంతుడు, స్వైరథుడు, లవణుడు, ధృతి. 6వవాడు ప్రభాకరుడు, 7వవాడు కపిలుడు. మొదటి వర్షము ఉద్భిదము, రెండవది వేణుమండలం, మూడవది స్వైరథాకారం, నాలుగవది లవణము, 5వది ధృతి మధ్వర్షము, 6వది ప్రభాకర వర్షం, 7వది కపిలునిది కపిలము. కుశద్వీపంలో ఉన్న వారి ద్వీపములు వారి పేర్లతోనే వెలసినవి. అవి బ్రహ్మచర్యాది ఆశ్రమములతోనూ ఆచారములతోనూ కూడిన ప్రజలచే అలంకరించబడినవి. సాల్మల రాజైన వపుష్మంతుని పుత్రులు 7. వారు సాల్మల ద్వీపాధిపతులు. వారు శ్వేతుడు, హరితుడు, జీమూతుడు, రోహితుడు, వైద్యుతుడు, మానసుడు. 7వవాడు సుప్రభుడు అనువారు. శ్వేతునిది శ్వేతదేశము, రోహితునిది రోహితము, జీమూతునిది జీమూతము, హరితునిది హరితము, వైద్యుతునిది వైద్యుతము, మానసునిది మానసము, సుప్రభునిది సుప్రభము. ఈ 7 ఈ దేశములకు పాలకులు. జంబూద్వీపం తర్వాత సప్తద్వీప సముదాయమున జరిగిన విషయం చెప్పెదను. ప్లక్షద్వీపాధిపతి అయిన మేధాతిథి యొక్క పుత్రులు 7 ప్లక్షద్వీప రాజులైరి. వారిలో జ్యేష్ఠుడు శాంతభయుడు ఆ 7 వర్షములను ఏలెను. ఆ శాంతభయుని తర్వాత శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, ధ్రువుడు, క్షేమకుడు, శివుడు అనువారు ఆ 7 వర్షములను ఏలిరి. ఆ 7 వర్షములు 7 భాగములుగా వారి వారి పేర్లతోనే పూర్వం స్వయంభవ మన్వంతరమును పరిపాలించబడినవి. ప్లక్షద్వీపమున సప్తద్వీప నివాసులైన మేధాతిథి పుత్రుల చేత ప్రజలు వర్ణాశ్రమ ఆచారములు కలవారుగా పాలింపబడిరి. ప్లక్ష, సాల్మల, కుశ, క్రౌంచ, శాఖ ద్వీపముల 5 వర్ణాశ్రమ విభాగం ప్రకారము ధర్మముండెనని తెలుసుకొనవలెను. సుఖము, ఆయువు, రూపము, బలము, ధర్మము ఈ 5 ద్వీపములందు నిత్యము సాధారణముగా ఉండేవి. 7 ద్వీపములతో చుట్టి ఉన్న జంబూద్వీపమును గురించి వినుడు. అగ్నిధ్రుడు, జ్యేష్ఠదాయాదుడు, కన్యాపుత్రుడు, మహాబలుడు, ప్రియవ్రతుడు. అతన్ని జంబూద్వీపమునకు అధిపతి అయిన రాజుగా పట్టాభిషిక్తుని చేసెను. అతనికి 9 పుత్రులుండరి. వారు బ్రహ్మతో సమానమైన తేజం కలవారు. వారిలో జ్యేష్ఠుడు నాభి అనువాడుగా ప్రసిద్ధి చెందెను. అతని తమ్ముడు కింపురుషుడు అనువాడు. 3వవాడు హరివర్షుడు, 4వవాడు ఇలావతుడు, 5వ కుమారుడు రమ్యుడు, 6వవాడు హరిష్మంతుడు, 7వవాడు కురువు, 8వవాడు భద్రాశ్వుడు, 9వవాడు కేతుమాలుడు అనువారు. వారి వారి దేశములను గురించి వినుడు. అగ్నిధ్రుడు తన మొదటి కుమారుడైన నాభికి హిమమను పేరుగల దక్షిణ వర్షమునిచ్చెను. కింపురుషునికి హేమకూట వర్షమిచ్చెను. హరివర్షునికి నైషధము అను వరదేశమిచ్చెను. ఇలావృతునికి మేరువు యొక్క మధ్యదేశం ఇచ్చెను. రమ్యునికి నీలము అను దేశం ఇచ్చెను. హరిన్మంతునికి ఉత్తరమున గల శ్వేతము అను వర్షం ఇచ్చెను. కురువునికి శృంగవంతమునకు ఉత్తర దేశం ఇచ్చెను. భద్రాసునికి మాల్యవంత దేశమునిచ్చెను. కేతుమారునికి గంధమాదన వర్షం ఇచ్చెను. ఇవి గొప్పవైన 9 వర్షములు. ఇవి ధర్మాత్ముడైన అగ్నిధ్రుడు పైన చెప్పిన అన్ని వరుసగా తన పుత్రులను దేశములలో అభిషేకించి తాను తపమున ఉండెను. ఈ విధంగా స్వయంభవుని పుత్రులైన ప్రియవ్రతుని ఈ 7 పుత్రులచే సమస్తములైన సప్తద్వీపంలో రాజ్యముగా చేయబడినవి. కింపురుషాదులైన 8 శుభవర్షములు స్వభావ సిద్ధముగానే యత్నం లేకుండగానే సుఖంతో ఉన్నవి. ఆ దేశములలో సుఖ వ్యతిరేకమైన దుఃఖము లేదు. ముసలితనము, మరణముల భయము లేదు. ఆ క్షేత్రములలో ధర్మాధర్మములు, ఉత్తమ అధమ మధ్యములను యుగావస్థయు లేవు. హిమవర్షమున నాభి అను అతని సృష్టిని చెప్పుదును, దాన్ని వినుడు. మహాద్యుతి అయిన నాభి మేరుదేవి యందు ఋషభుని కనెను. ఋషభుడు సమస్త క్షత్రియ జాతికి మొదటివాడైన రాజశ్రేష్ఠుడు. ఋషభుని వలన భరతుడు పుట్టెను. అతడు వీరుడు, 9 కుమారులలో మొదటివాడు. భరతుడు తన పుత్రునికి రాజ్యాభిషేకం చేసి సన్యాసం స్వీకరించెను. ఋషభుడు దక్షిణ హిమవర్షమును భరతునికి ఇచ్చినందున దీన్ని భారతమును పేర పండితులు పిలిచిరి. భరతుని కుమారుడు విద్వాంసుడు, ధార్మికుడు అయిన సుమతి అనువాడు భరతుడు తన రాజ్యమునకు అతనికి ఇచ్చెను. పుత్రునికి రాజ్యమును సంక్రమింపచేసి భరతుడు వనమునకు వెళ్ళెను. అతని కుమారుడు తేజసుడు. తేజసునికి పుత్రుడు శత్రుజేత అయిన ప్రజాపతి. తేజసుని మనుమడు విద్వాంసుడైన ఇంద్రజమ్నుడు. తండ్రి మరణానంతరము ఇంద్రజమ్నుడు
అందరికీ ఇష్టమైన వాడుగా ఉండెను. అతనికి ప్రతిహార కులమున ప్రతిహర్త అను పేర పుత్రుడు కలిగెను. ప్రతిహర్తకు భూమి నుండి ఉన్నేత అను పుత్రుడు కలిగెను. ఉన్నేతకు ఉద్గీధుడు, ఉద్గీధునికి ప్రతావి అనువాడు కలిగిరి. ప్రతావికి విభువు, విభువునికి పృథువు, పృథువునికి నక్తుడు, నక్తునికి గయుడు, గయునికి నరుడు, నరునికి విరాటు, విరాటునికి మహావీర్యుడు, మహావీర్యునికి ధీమంతుడు పుట్టిరి. ధీమంతునికి మహానుడు, మహానునికి భౌవనుడు, భౌవనునికి త్వష్ట, త్వష్టకు అర్జుడును పుట్టిరి. అర్జునికి రజుడు, రజునికి శతజిత్తు పుట్టిరి. శతజిత్తుకు 9 పుత్రులు కలిగిరి. వారందరూ రాజులేయిరి. ఎవరి చేత ఈ ప్రజలు విశ్వజ్యోతిని వెలిగించుటయే ప్రధాన లక్ష్యం కలవారుగా వర్ధిల్ల చేయబడినో వారి చేత ఈ భారతవర్షం 7 ఖండములు కలదిగా పూర్వం చేయబడినది. వారి వంశమున పుట్టిన వారి చేతనే ఈ భారత భూమి కృత త్రేతాద్రతో కూడిన 71 యుగములు పరిపాలించబడినది. ఆ యుగములతో గతించిన రాజుల పూర్వం స్వయంభవ మన్వంతరమున 100 వేలుగా ఉండి ఆ వంశమునకు చెందినవారే. ఇది స్వయంభవ సృష్టి. దీనిచే జగం నిండినది. ఈ ఋషుల చేతను, దేవతల చేతను, పితరుల చేతను, గంధర్వుల చేతను, రాక్షసుల చేతను, యక్ష భూత పిశాచుల చేతను, మనుష్య మృగ పక్షుల చేతను వారి ఈ సృష్టి లోకమున యుగములతో పాటు మారుచుండును. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.